చైతన్యాన్ని చెట్టు కొమ్మల ఆకుల చలనంలోంచి సమకూర్చుకో. ఆలోచనల్ని జడత్వం ఆవరిస్తే అక్షరాల పుష్పాలు పూయవనుకో. నదుల వేల మైళ్ళ పయనం ధరణి దాహం తీర్చేందుకోసమనుకో. నింగిలో రాత్రి తొంగి చూసే నెలవంక పున్నమికి శ్రీకారమనుకో. చీకట్లో కళ్ళకు గంతలు కట్టినా వెలుతురును కాంచగలగాలి. వెలుతురులో చీకటి యవ్వారాల లోగుట్టును ఛేదించగలగాలి. అకృత్యకారకుల ఆగడాలను కరవాలంతో ఖండించగలగాలి. ప్రేమలో వికృతాలను ఆవిష్కరించే దుష్టుల్ని నివారించగలగాలి. గతాన్నే పూర్తిగా మరచిపోతే జ్ఞాపకాల పనేమిటి? జీర్ణించుకోవడం అనేది క్షీణిస్తే తిండి తినే తిప్పలేమిటి? ఆకలినే చంపివేస్తే శ్రమించే ప్రక్రియ ఆవశ్యకత ఏమిటి? అక్షరాల రూపాల్నే నేర్వకుంటే చదువు తల్లి బడేమిటి? మౌనంగా ఉండుడంటే మదిని అద్దంలా తీర్చిదిద్దుడే. మాటలకు తేనె పూసుడంటే కత్తితో ప్రాణాల్ని తీసుడే. సూర్యుడు రెప్పలు తెరచుడంటే చీకటిని తరిమేసుడే. ఓటమిని అంగీకరించుడంటే గెలుపుకై పోరు సల్పుడే. మిడిసిపాటు అర్థవిహీనమైన అనర్థాలకు స్థావరాన్నిచ్చే చోటు. వెన్నుపోటు మోసకారుల గుండెల్లో దాగిన కరుకైన కత్తిపోటు. గెలిపించే ఓటు అన్నింటికంటే ప్రజల చేతిలోని విలువైన నోటు. పన్నుపోటు డబ్బుల్లేని పేదవాని ఆకలిని తీర్చలేని బడ్జెటు లోటు. బ్రతుకులు ఇరుకుగున్నా మనసు విహరించే స్వేచ్ఛ కలిగుండాలి. ట్రాఫిక్లో ఇరుక్కున్న వాహన సారథికి ఓపికపై ప్రేముండాలి. అడుగు చిన్నదైనా లక్ష్య సాధనకు విక్రమార్కునిలా పట్టుండాలి. సొమ్ములు తక్కువున్నా మమతల లెక్క తప్పిపోనీయకుండాలి. నమ్మకం పెంచుకోవడం జీవితానికి శాంతినిస్తుంది. అనుమానం పక్షి నిద్రపట్టని గుడ్డును పొదుగుతుంది. అనుక్షణం హింసించే రాక్షసత్వపు బిడ్డను కంటుంది. ఆనందాన్ని కొల్లగొట్టేటి ఆవేదనకు ఆలంబనవుతుంది. కొత్తదనం పేరున పాతధనం కనుమరుగైపోయింది. నగరాల నాగరికత ఊర్లనే అమాంతం కబలించేసింది. సిమెంటు ఇనుము మట్టిలోని మధురిమల్ని మింగేసింది. అభివృద్ధి అలనాటి జ్ఞాపకాల చిట్టాలను పాతిపెట్టేసింది. అడిగే భిక్ష సంపాదించని అశక్తతకు రుజువుగా ఉండాలి. పంచే ప్రేమకు బదులివ్వకున్నా బాధ పెట్టని మనసుండాలి. చెప్పే చదువు డబ్బుల రూపంలో లెక్కలు కట్టకుండుండాలి. జీవితంలో మొక్కపెట్టి రక్షించాలన్న తపన తప్పకుండాలి. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి.
అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.